హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు నేను కెనడా నుంచి వ్లాగ్ చేస్తున్నాను. సో ఈసారి వ్లాగ్ ఏంటంటే ఒక ట్రావెల్ వ్లాగ్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. సో మేము రీసెంట్గా ఒక ట్రిప్కి వెళ్ళామన్నమాట, జాస్పర్కి. సో జాస్పర్లో మేము ఏమేమి ఎంజాయ్ చేసాము, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ చూసాము, ఇదంతా నేను ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. అగైన్ నేను ఈ వీడియోస్ని పార్ట్స్లో డివైడ్ చేశాను. మేము 3 days ట్రిప్కి వెళ్ళామన్నమాట. సో ఈచ్ డే లైక్ డే 1, డే 2, డే 3 లాగా నేను వ్లాగ్స్ని షేర్ చేసుకోబోతున్నాను. సో ఇదేంటంటే మేము ట్రిప్కి వెళ్ళే ముందు రోజు నేను మా ఫ్రెండ్ ఇద్దరము గ్రాసరీ స్టోర్కి వెళ్ళి మాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకొని ఇంటికి వచ్చామన్నమాట. సో ఇప్పుడు మేము ట్రిప్కి ఏమేమి గ్రాసరీస్ తీసుకెళ్ళామనేది నేను మీకు చూపిస్తాను. బికాజ్ మేము కిడ్స్తో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఫుడ్ అదంతా కూడా మేము ఇంటి నుంచే తీసుకెళ్ళాము, అండ్ ఎమర్జెన్సీకి మాకు కూడా ఫుడ్ తీసుకెళ్ళాము. సో ఫస్ట్ వచ్చి ఆల్రెడీ రెడీమేడ్ ఉన్న రోటీస్ని తీసుకున్నాము. సో ఇదేంటంటే జస్ట్ మనం ప్యాన్లో అట్లా హాట్ చేసుకొని తినేయచ్చు. అండ్ దెన్ గార్లిక్ బ్రెడ్, ఆబ్వియస్లీ మనము హోటల్లో ఉన్నప్పుడు వాళ్ళు టోస్టర్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి టోస్టర్లో తీసుకొని తినేయచ్చు. అండ్ నాన్స్ తీసుకెళ్ళాము. అండ్ ఇది వచ్చి వెజిటబుల్ కర్రీ అనమాట. ఇది ఆల్రెడీ కర్రీ మిక్స్, మనం జస్ట్ పన్నీర్ని సాటే చేసుకొని ఈ కర్రీ మిక్స్ని యాడ్ చేసి కొద్దిసేపు హీట్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఇన్స్టెంట్ మ్యాగీ ఇవి. ఇదేంటంటే ఊరికే ట్రై చేద్దామని తీసుకున్నాము, బట్ యూస్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చి పిల్లలకి చాక్లెట్ మిల్క్ అనమాట. నార్మల్ మిల్క్, ఫ్లేవర్డ్ మిల్క్ ఏదైనా తీసుకోవచ్చు. సో చాక్లెట్ తాగుతారని అది తీసుకున్నాము. అండ్ ఇది వచ్చి టాసిటోస్, ఊరికే డ్రైవ్లో అట్లా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ పిల్లల కోసం చాలా ఫ్రూట్స్ పెట్టుకున్నాము, బికాజ్ ఏదైనా తినకపోయినా ఫ్రూట్స్ అయితే పక్కా తింటారు అని. అండ్ ఇది వాళ్ళకి వాటర్లో ఆడుకోవడానికి కొన్ని శాండ్తో టాయ్స్ అనమాట. అండ్ వాళ్ళిద్దరికి స్విమ్ సూట్స్. సో మేము దియా మీకు తెలుసు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ పాప. సో ఆ పాపకి అండ్ నేత్ర పాపకి ఇద్దరికి స్విమ్ సూట్స్ తీసుకున్నాము. చాలా చాలా క్యూట్ ఉండే వాళ్ళకి ఆ స్విమ్ సూట్స్. అండ్ ఇవన్నీ మేము ట్రిప్కి క్యారీ చేస్తున్నాం అనమాట. సో ముందు రోజు నైట్ ఇదంతా తెచ్చుకొని ప్యాక్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చి ఇక్కడ నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో నెక్స్ట్ డే మార్నింగ్ మేము డ్రైవ్లోనే ఉంటాం కాబట్టి లంచ్కి కర్రీ కూడా ప్యాక్ చేసుకుంటున్నాము. సో దట్ డ్రైవ్లో ఎక్కడికైనా సైడ్ కాపుకొని రోటీస్ అలా తినొచ్చు అని చెప్పి. సో ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసాము. ఇదైతే నెక్స్ట్ డే కూడా పాడవకుండా ఉంటుంది అని. సో కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ అందరం డిన్నర్ ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలకి కూడా తినిపిస్తున్నాను. ఆ తర్వాత ఇంకా పడుకొని నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మా ట్రిప్ స్టార్ట్ అవబోతుంది. రైట్ నౌ టైం వచ్చి 4:30 అవుతుంది. మేమందరం లేసేసాము, రెడీ అయ్యాము. సో ఇది నా డే 1 అవుట్ఫిట్ అనమాట. ఇప్పుడు ఇంకా మేము కొద్దిసేపట్లో స్టార్ట్ అవ్వబోతున్నాము. సో కార్తిక్ ఇంకా అంతా లగేజ్ అంతా కార్లో పెట్టేస్తున్నాడు. పిల్లలు కూడా లేసేసారు. సో వాళ్ళకి కూడా షూస్, మార్నింగే కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. సో ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. చూడండి ఎంత చీకటిగా ఉందో. ఫ్రమ్ క్యాల్గరీ టు జాస్పర్ అది 5 hours డ్రైవ్ అనమాట. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చి లేక్ మొరైన్ దగ్గర ఆగుదాం అనుకున్నాము. అక్కడ సన్ రైజ్ చాలా బాగుంటుంది, అందుకని మేము ఇంత త్వరగా లేసి స్టార్ట్ అయ్యాము. బట్ అన్ఫార్చునేట్లీ మధ్యలో కొంచెం రూట్ మిస్ అయిపోయామన్నమాట. అందుకనే లేక్ మొరైన్కి అయితే టైంకి రీచ్ అవ్వలేకపోయాము. అండ్ మేము రీచ్ అయ్యేసరికి కూడా అక్కడ పార్కింగ్ అనేది ఫుల్ అయిపోయింది. సో సరే ఏం చేయాలి అని చెప్పి నెక్స్ట్ వచ్చి లేక్ లూయిస్కి వెళ్ళాము. మేము యాక్చువల్లీ సన్ రైజ్ టైమింగ్ చూసాము. సో 7 o'clock లేక్ లూయిస్లో 7:10కి సన్ రైజ్ ఉండే. అండ్ ఇంకా సరే మనకి టైం ఉంది అనేసి మేము ఫస్ట్ స్టాప్ లేక్ లూయిస్కి వెళ్ళాము. అక్కడైనా కనీసం సన్ రైజ్ చూద్దాము అని.
ఇప్పుడు లేక్ లూయిస్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ రీచ్ అయ్యేసరికి 6:50 అయింది. సో మాకు ఇంకా కరెక్ట్ సన్ రైజ్ టైంకి వచ్చేసాము. అండ్ అగైన్ లేక్ లూయిస్ వచ్చి ఇది బ్యాన్ఫ్లో ఉంటుందండి, బ్యాన్ఫ్ నేషనల్ పార్క్లో. దీని వాటర్ వచ్చేసి టర్కాయిస్ బ్లూ కలర్లో ఉంటుంది, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ లేక్ లూయిస్ చుట్టూ హైకింగ్ ఉంటుంది అనమాట. సో సమ్మర్లో హైక్ చేసే వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటుంది. అండ్ వింటర్లో ఈ లేక్ ఫ్రోజ్ అయిపోయి ఉంటుంది. ఇదే లేక్లో అందరూ స్కేటింగ్ చేస్తూ ఉంటారు. ఇది స్కేటింగ్ రింగ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:10 అయింది అండ్ సన్ రైజ్ అవ్వగానే ఇక్కడ గోల్డెన్ అవర్ వచ్చింది చూడండి. వాటర్లో కూడా ఆ గోల్డెన్ రిఫ్లెక్షన్ వస్తుంది. సో దీనికోసమే మేము యాక్చువల్లీ లేక్ మొరైన్లో ఇంకా బాగుంటుంది, బట్ లేక్ లూయిస్లో మేము చూసాము, ఇది మిస్ కాకుండా. అండ్ ఇంకా అది రాగానే అందరము చక్కచక్క ఫొటోస్ తీసుకున్నాము. ఇది ఎక్కువసేపు లేదు, ఒక 10 minutes ఉండే ఆ గోల్డెన్ అవర్ అనేది. సో అన్ని ఫొటోస్ కంప్లీట్ చేసుకొని ఇంకా మేము నెక్స్ట్ స్టాప్కి స్టార్ట్ అయ్యాము. చూడండి, ఎగ్జాక్ట్లీ 10 minutesలో ఆ గోల్డెన్ అవర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నార్మల్గానే ఉంది, చూస్తున్నారు కదా. సో ఆ 10 minutes కోసం జనాలు ఎప్పటి నుంచో వచ్చి వెయిట్ చేసి ఆ సన్ రైజ్ చూసి పిక్చర్స్ తీసుకుంటూ ఉన్నారు. ఆ టైంలో చాలా చల్లగా ఉండే, అందుకే పిల్లలకి కూడా మొత్తం స్వెటర్స్ అవన్నీ వేసేసాము. అండ్ ఇంకా మేము జాస్పర్కి స్టార్ట్ అవుతున్నాము. సో ఆన్ ద వేనే ఇంకా కిడ్స్కి ఫ్రూట్స్ అన్నీ క్యారీ చేసాం కాబట్టి ఫ్రూట్ అదంతా తినిపించాము. సో కిడ్స్కి ఫుడ్ విషయంలో మాకేం ప్రాబ్లం లేదు. నేత్ర ఏంటంటే బయట ఎక్కువగా ఏం తినలేదన్నమాట, బ్రెడ్ కానీ ఆర్ ఇంకేదైనా తనకు ఆఫర్ చేస్తే తినదు. సో అందుకనే ఫ్రూట్స్ ఏమైనా ఇస్తే మాత్రం హ్యాపీగా తినేస్తుంది. సో మార్నింగ్ టైం కాబట్టి ఇంకా తనకి నేను బనానా ఇస్తున్నాను, నెక్స్ట్ మిల్క్ కూడా తాపించాను. క్యాల్గరీ టు జాస్పర్ డ్రైవ్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మధ్యలో లేక్స్ వస్తూ ఉంటాయి, ముందు మౌంటైన్స్ ఉంటాయి. అసలు సన్ రైజ్ వచ్చినప్పుడు, సన్ లైటింగ్ వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో. అసలు సమ్మర్లో డ్రైవ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డ్రైవ్లో మధ్యలో మీకు ఇట్లా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. బికాజ్ ఇక్కడ వింటర్లో ఫుల్గా స్నోతో ఉంటుంది కదా. సో సమ్మర్ వచ్చేసరికి అవన్నీ వాటర్ మెల్ట్ అయిపోయి, స్నో మెల్ట్ అయిపోయి వాటర్ లాగా వస్తూ ఉంటుంది. సో అలా చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. జాస్పర్కి వెళ్తుండగా కొలంబియా ఐస్ ఫీల్డ్ అని కనిపిస్తుంది. ఇది వన్ మోర్ టూరిస్ట్ అట్రాక్షన్ అనమాట. కొలంబియా ఐస్ ఫీల్డ్స్ ఇస్ ద లార్జెస్ట్ ఐస్ ఫీల్డ్ ఇన్ కెనడియన్ రాకీస్. సో ఆ గ్లేషియర్ దగ్గరికి కూడా మనం వెళ్ళొచ్చు. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఇక్కడి నుంచి బస్ ఫెసిలిటీ ఉంటుంది. సో వాళ్ళ గ్లేషియర్ దగ్గరికి కూడా తీసుకెళ్తారనమాట. మీకు కనిపిస్తుంది కదా వైట్గా. సో ఆ సెంటర్లో ఆ గ్లేషియర్ దగ్గరికి కూడా తీసుకెళ్తారు. బట్ అక్కడ మైనస్లో ఉంటుంది టెంపరేచర్. సో మేము కిడ్స్తో వెళ్ళలేము, రిస్క్ ఎందుకు అని అక్కడ దాకా వెళ్ళలేదు. సో ఇక్కడ ఒక చిన్న రెస్టారెంట్ లాగా ఉంటుంది, అక్కడ మధ్యలో ఆగి ఇంకా చాలాసేపు డ్రైవ్ చేసాం కాబట్టి సో కిడ్స్కి నేత్రకి డైపర్ చేంజ్ అదంతా చేంజ్ చేసి కాసేపు వాళ్ళు రిలాక్స్ అవుతారు అని అక్కడికి వచ్చేపు ఆడిపించాము. సో ఇక్కడ పైన అంత టెంపరేచర్ లేదు, లైక్ సన్నీ ఉంది కాబట్టి మరీ అంత చల్లగా లేదు. బట్ అదే మీరు ముందున్న గ్లేషియర్ దగ్గరికి వెళ్తే మాత్రం అక్కడ చాలా చాలా చల్లగా ఉంటుంది. అండ్ మేము అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ జాస్పర్కి వెళ్తుండగా దారిలో ఇంకొక వాటర్ ఫాల్ లాగా కనిపించింది. ఇది చిన్న వాటర్ ఫాల్ ఏం కాదు, ఇది కొంచెం పెద్దగా అండ్ చూడ్డానికి చాలా బాగుందన్నమాట. సో అందరు కూడా సైడ్కి కార్లు ఆపుకొని వెళ్ళి అక్కడ ఫొటోస్ అట్లా దిగుతున్నారు. ఇంకా మేము కూడా సైడ్కి కార్ పార్క్ చేసుకొని వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగాము. ఎంత బాగుంది తెలుసా వాటర్ ఫాల్స్, ఓ మై గాడ్ చాలా బాగుంది. అండ్ నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్ అండ్ ఫొటోస్ షేర్ చేశాను. ఇన్ కేస్ మీరు నన్ను ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డెఫినెట్గా ఫాలో అవ్వండి. నేను యూట్యూబ్ కన్నా ముందు అక్కడ రీల్స్ ఫొటోస్ అన్నీ షేర్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు మీరు కూడా నాతో పాటు ఈ వాటర్ ఫాల్ని ఎంజాయ్ చేయండి.
సో ఈ వాటర్ ఫాల్ దగ్గర మేమంతా ఫొటోస్ తీసుకున్నాము. నేను ట్రైపాడ్ మీద నా ఫోన్ సెట్ చేసి వచ్చానమాట. సో వీడియోలో నుంచే ఫోటో యాక్చువల్లీ క్యాప్చర్ చేసుకున్నాము. చాలా చాలా బాగుండే వాటర్ ఫాల్ మాత్రం. అండ్ నేత్ర వాటర్ని అసలు ఎంత ఎంజాయ్ చేస్తుందో. నేత్ర టోటలీ వాటర్ బేబీ అయిపోయింది. ఎక్కడైనా వాటర్ దగ్గర ఆగితే మాత్రం అక్కడి నుంచి ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళడానికి మాకైతే చాలా కష్టమైంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇంకో ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మనము క్యాల్గరీ నుంచి జాస్పర్ వెళ్తుండగానే మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయి. సో మేము ముందే ప్లాన్ చేసుకున్నాము జాస్పర్ రీచ్ అయ్యేలోపు మధ్యలో ఏ ప్లేసెస్ ఉన్నా అవన్నీ కవర్ చేద్దాము డే 1 రోజు అని. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అట్రాక్షన్ పాయింట్కి వచ్చాము. ఇది వచ్చి సన్వప్తా ఫాల్స్ అనమాట. సో ఇది కూడా ఆన్ ద వే మనం జాస్పర్ వెళ్తుండగానే వస్తుంది. ఇది జాస్పర్ నేషనల్ పార్క్లో లొకేటెడ్ అయి ఉంది. అండ్ దాని నుండి యాక్చువల్లీ సన్వప్తా ఫాల్స్ అనేది సన్వప్తా రివర్ నుంచి వచ్చిన ఫాల్స్నే సన్వప్తా వాటర్ ఫాల్స్ అంటారనమాట. అండ్ ఈ ఫాల్స్ డ్రాప్ వచ్చి 18.5 మీటర్ డ్రాప్. అండ్ దీని చుట్టూ కూడా హైకింగ్ ఉంటుంది. యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ చుట్టూ హైకింగ్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఎక్కువగా సమ్మర్ వస్తే వీళ్ళందరూ చేసే యాక్టివిటీ హైకింగ్. సో దీని చుట్టూ ఒకవేళ మీరు హైకింగ్ చేయగలిగితే ఈ ప్లేస్ చాలా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇక్కడ ట్రీస్ కూడా ఎంతెంత పెద్దగా ఉన్నాయో అసలు ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. అండ్ హైకింగ్ని మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ కొంచెం డిఫరెంట్గా ఉంది. లైక్ కింద మార్బుల్ లాంటి ఫ్లోర్, అంటే సంథింగ్ లైక్ చాలా స్కిడ్డీగా ఉంది. ఒక సైడ్ శాండ్ ఉంది. సో నడవడానికి కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంది. అండ్ పైన ట్రీస్ అయితే ఎంతెంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్దగా ఉన్నాయి. పక్కన వాటర్. సో చాలా చాలా ప్రిట్టిగా ఉంది. మధ్యలో ఇట్లా ఐలాండ్ లాగా ఉండి చుట్టూ ఇట్లా వాటర్ ఫాల్ లాగా వచ్చి చాలా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సన్వప్తా వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా మేము చాలా టైం స్పెండ్ చేసాము, చాలా ఫొటోస్ తీసుకున్నాము. అక్కడ గోతిలా అందుకే
సో అక్కడ మేము క్వాలిటీ టైం స్పెండ్ చేసి అక్కడ మేము లంచ్ కూడా చేసాము. మీకు స్టార్టింగ్లో చూపించాం కదా, మేము ముందు రోజే లంచ్ అదంతా ప్రిపేర్ చేసుకొని వచ్చాము. సో సన్వప్త ఫాల్స్ దగ్గర మా లంచ్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. అండ్ మా నెక్స్ట్ ప్లేస్కి రీచ్ అయ్యాము. ఇది వచ్చి అతబాస్కా ఫాల్స్. సో ఈ ఫాల్స్ ఏంటంటే ఇది కూడా జాస్పర్ నేషనల్ పార్క్లోనే ఉంది. ఇది ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ ఫ్రమ్ జాస్పర్ టౌన్ అనమాట. అండ్ ఈ ప్లేస్ కూడా హైకింగ్కే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఫాల్స్ అదంతా పెద్దగా ఏం లేవు, ఫాల్స్ ఉన్నాయి బట్ అక్కడ ఫాల్స్ దగ్గర మనం నిల్చొని ఫొటోస్ దిగడానికి ప్లేస్ అదంతా మంచిగా ఏం లేదు. సో ఒకవేళ మీరు హైకింగ్ చేయగలిగితే మాత్రం ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. సో మేమైతే అక్కడ ఎక్కువ టైం ఏం స్పెండ్ చేయలేదు, జస్ట్ వెళ్ళి అట్లా ఫాల్స్ చూసేసి వచ్చేసాము. బికాజ్ అక్కడ మాకు సన్వప్త ఫాల్స్ చూసినంతగా ఇక్కడ ఏమంతగా నచ్చలేదు. సో వి జస్ట్ హ్యాడ్ సమ్ ఫన్ అండ్ పిల్లలతో మధ్య మధ్యలో అట్లా ఆగితే వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్గా ఉంటుంది అని చెప్పి మధ్యలో ప్లేసెస్లో కూడా ఆగాము. సో మీరు హైకింగ్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ని డెఫినెట్గా విజిట్ చేయండి. సో గైస్ చూడండి, ఇదే అతబాస్కా ఫాల్స్. సో ఇక్కడ ఉన్న అన్ని ఫాల్స్ సిమిలర్గా ఒకలానే అనిపిస్తాయి, బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క రీజన్ నుంచి ఒక్కొక్క రివర్ నుంచి వచ్చిన ఫాల్స్ అనమాట ఇది. సో ఈ ప్లేస్ అయితే ఇదిగోండి ఇంతే చిన్నగా ఉంది. సో ఫొటోస్ దిగడానికి కానీ వాటర్ ఫాల్స్ కూడా మరీ ఇట్లా పెద్దగా ఏమీ లేవు. బట్ ఇక్కడ ఇంకా మేము కొద్దిసేపు ఉన్నాము, ఆ తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాము. అండ్ ఫైనలీ జాస్పర్ రీచ్ అయిపోయాము. సో వెల్కమ్ టు జాస్పర్. సో ఇది వచ్చి జాస్పర్ డౌన్ టౌన్. నేను ఇంకొక రోజు మీకు జాస్పర్ డౌన్ టౌన్ అదంతా చూపిస్తాను. సో ఇక్కడి నుంచి మేము ఉన్న హోటల్కి, అంటే మేము ఉండబోయే హోటల్ ఇక్కడి నుంచి ఇంకొక 30 కిలోమీటర్స్ డ్రైవ్ అనమాట. సో జాస్పర్ దాటి వెళ్ళాలి. మేము వచ్చి ఈ ట్రిప్ లాంగ్ వీకెండ్లో వెళ్ళాము. సో మాకు జాస్పర్ టౌన్లో హోటల్స్ అవన్నీ ఏం దొరకలేదు, అందుకనే ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అవేనే బుక్ చేసుకున్నాము. సో నేను ఒకసారి మీకు మా హోటల్ టూర్ ఎలా ఉంటుందనేది కూడా చూపిస్తాను. అండ్ జాస్పర్ నుంచి వెళ్తుంటే కూడా డ్రైవ్ ఎంత బాగుందో, ఓ మై గాడ్. లేక్స్ అయితే కలర్, ఒక్కొక్క లేక్ ఒక్కొక్క కలర్ అండ్ ఒక్క లేక్లోనే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ గ్రీన్స్ ఉన్నాయి. మీరు ఈ లేక్ చూడండి, ఇది ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ వెనకాల కనిపిస్తుంది అండ్ ముందు కొంచెం బ్లూ వాటర్ కనిపిస్తుంది. లైక్ ట్రీ రిఫ్లెక్షన్స్, మౌంటైన్ రిఫ్లెక్షన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి అనమాట. డ్రైవ్ అయితే అమేజింగ్గా ఉంటుంది. సమ్మర్లో మీరు ఎక్కడన్నా ట్రావెల్ చేయాలి ఫ్రమ్ క్యాల్గరీ అనుకుంటే మాత్రం జాస్పర్ని ఇంతవరకు విజిట్ చేయకపోతే విజిట్ చేయండి. డ్రైవ్ అయితే అమేజింగ్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేము అలా వెళ్తూ ఉంటే ఇక్కడ వైల్డ్ లైఫ్ కూడా బాగానే కనిపిస్తూ ఉంటాయి. లైక్ డియర్స్ కానీ బేర్స్ కానీ ఇలా కనిపిస్తూ ఉంటాయి. మాకు ఇవేవో ఒక డియర్ టైప్ ఆఫ్ యానిమల్ కనిపించింది, కానీ ఇది ఎగ్జాక్ట్లీ డీర్ కాదు. దీన్ని ఏమంటారో మాకు తెలీదు. ఇన్ కేస్ మీలో ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్ చేయండి. ఎప్పుడు కార్తిక్ లైక్ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తున్నట్టు నాకు అనిపించదు. అంటే డ్రైవ్ చేస్తాడు బట్ ఎప్పుడు ఇట్లా ఇంత ఎక్స్ప్రెసివ్గా ఉండడు అనమాట. బట్ ఈ డ్రైవ్ని అయితే చాలా ఎంజాయ్ చేశాడు. నాకన్నా ఎక్కువగా చెప్తుండే అది చూడు, ఇది చూడు, ఇక్కడ చూడు, అక్కడ చూడు అని. సో నేత్ర పడుకున్నప్పుడు నేను ముందు సీట్కి వచ్చి కూర్చొని మీ అందరి కోసం మంచిగా వీడియోస్ తీశాను. ఇక్కడ వాటర్ కలర్ చూసారా ఎంత గ్రీన్గా ఉందో. లైక్ నాకు అనిపిస్తుంది ఫోన్ అంత జస్టిస్
మా హోటల్కి రీచ్ అయిపోయాము. సో ఇది మేము 2 నైట్స్ ఉన్నామన్నమాట ఈ హోటల్లో, బీసీఎంఐ ఇన్స్ అని. చాలా బాగుంది. ఇది జాస్పర్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అవే ఉంటుంది. రూమ్స్ కానీ హోటల్ కానీ చాలా బాగుంది. సో నేను ఇప్పుడు మీకు హోటల్ టూర్ ఒకసారి చూపిస్తాను, రూమ్ టూర్. సో చూసేయండి. సో మేము వచ్చి ఒక సూట్ లాంటి రూమ్ని తీసుకున్నాము. సో ఇది 2 రూమ్స్ కంబైన్డ్ ఉంటుంది అనమాట. సో ఇది ఎంట్రన్స్లో నుంచి రాగానే మీకు లెఫ్ట్ సైడ్ ఇంకొక రూమ్ ఉంటుంది. రైట్ సైడ్ వచ్చి కిచెన్ ఉంది. కిచెన్లో వాళ్ళు అన్నీ మనకు ప్రొవైడ్ చేశారు. కొన్ని డిషెస్ ఉన్నాయి, ప్యాన్స్ ఉన్నాయి, కాఫీ మేకర్ ఉంది, టోస్టర్ ఉంది. సో మనం ఈవెన్ ఏమన్నా గ్రాసరీస్ తెచ్చుకొని ఇక్కడ కుక్ కూడా చేసుకోవచ్చు. సో ఇండక్షన్ స్టవ్ కూడా ఉంది, అండ్ డిషెస్ వాష్ చేసుకోవడానికి సింక్ ఉంది, మైక్రో ఓవెన్ ఉంది. సో అన్నీ ఉన్నాయన్నమాట. మేము చాలా హ్యాపీ అయిపోయినాము, ఓకే మనం అన్నీ క్యారీ చేసినందుకు ఇక్కడ అన్నీ ఉన్నాయి అనేసి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనం కోట్స్ కానీ షూ కానీ అన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇప్పుడు రూమ్ చూపిస్తాను. సో ఇలా ఇప్పుడు ఇక్కడ ఒక సిట్టింగ్ ఏరియా లాంటి ఇచ్చారు. సో సోఫా అండ్ ఆల్ దాట్. సో ఇక్కడ మనం వర్క్ స్టేషన్, వైఫై అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. ఈవెన్ టీవీ కూడా ఉంది. సో మనము ఇంటర్నెట్ ఉంది కాబట్టి మనం కనెక్ట్ చేసుకొని టీవీ చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు. సో క్వీన్ సైజ్ బెడ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ రూమ్ కూడా మరి చిన్నగా లేదు, మరీ పెద్దగా లేదు, చాలా బాగుంది, కోజీ రూమ్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా సిటీ అంతా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకో రూమ్ చూపిస్తాను. సో ఇక్కడ రాగానే ఇక్కడ 2 క్వీన్ బెడ్స్ ఉన్నాయి దీంట్లో. ఇది కూడా చాలా పెద్దగా ఉంది రూమ్. అండ్ 2 క్వీన్ బెడ్స్ కాబట్టి కంఫర్టబుల్గా పడుకోవచ్చు. రూమ్ అదంతా బాగుంది, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాష్రూమ్స్ కూడా క్వైట్ స్పేషియస్గానే ఉంది. అండ్ మనకి ఐరనింగ్ టేబుల్ కానీ కాఫీ మేకర్స్ కానీ అన్నీ ఎక్స్ట్రా ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడితో నేను డే 1 వీడియోని ఎండ్ చేస్తున్నాను. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.